మొగలి రేకులు సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరైన నటుడు సాగర్. అనంతరం సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో హీరో ఫ్రెండ్ రోల్ చేశారు సాగర్. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ దర్శకుడు దశరథ్ తనను మోసం చేశారని సాగర్ చాలా సందర్భాల్లో చెప్పారు. మరోసారి సాగర్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు. ఆ సినిమా చేయటమే తాను చేసిన పెద్ద తప్పు అన్నారు. నిజానికి దర్శకుడు దశరథ్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో తనది సెకండ్ లీడ్ అని చెప్పారు. సాగర్ 15 రోజులు డేట్స్ కూడా ఇచ్చారట. షూటింగ్ మొదలై 3 రోజులవుతున్నా తనను పిలవలేదట. అనుమానం వచ్చి అడిగితే రేపు నీ సీన్స్ ఉంటాయని చెప్పారట. తనపై 2 సీన్స్ మాత్రమే షూట్ చేశారట. నాది నిజంగా సెకండ్ లీడా అని దశరథ్ని సాగర్ అడిగారట. ఒక్కోసారి పాత్రలు మారిపోతాయి, లైట్ తీసుకోమన్నారట డైరెక్టర్. దాంతో తనకు చెప్పింది ఇది కాదు కదా, నా పాత్రను తీసేయండి, మరొక పాత్రను హైలైట్ చేసుకోండి దర్శకుడితో సాగర్ అన్నారట. అయినా తన సన్నివేశాలు తొలగించలేదట. మూవీ విడుదలయ్యాక అలాంటి పాత్ర చేశావేంటి అని ఫ్రెండ్స్ అన్నారట. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ తన కెరియర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించిందని సాగర్ అన్నారు. అలాగే రంగస్థలం మూవీలో ఆది పినిశెట్టి చేసిన పాత్ర సాగర్ చేయాల్సింది అట. మొదట ఆ ఆఫర్ తనకే వచ్చిందట. మిస్టర్ పర్ఫెక్ట్ అనుభవం రీత్యా అలాగ జరుగుతుందేమో అని సాగర్ చేయను అన్నారట. ఆది పినిశెట్టి కూడా మొదట రిజెక్ట్ చేశారట. ఇద్దరు మరలా ఒకేసారి కూడా ఓకే చేశారట. ఆది పినిశెట్టి డైరెక్టర్ సుకుమార్కి ఫోన్ చేసి అంగీకారం తెలపడంతో ఆయన్ని తీసుకున్నారట. ఆ విధంగా రంగస్థలం కూడా మిస్ అయిందని సాగర్ అన్నారు. షాది ముబారక్ మూవీతో ఒక మోస్తారు విజయాన్ని అందుకున్న సాగర్కి మరలా గ్యాప్ వచ్చింది. ఆయన లేటెస్ట్ మూవీ ది 100 ఈ సినిమా జూలై 11న రిలీజ్ కాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సాగర్ ఈ మేరకు ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేశారు.